హల్లెలూయా. ఈ సమయంలో అందరూ కూడా లేచి నిలబడి ఉండగా ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాము. మొదటిగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అదే రీతిగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నాయన. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి ప్రభువా, మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామంలో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. మరి సాయంకాల సమయంలో ప్రభురాత్రి భోజన ఆరాధన కార్యక్రమంలో మనం కూడుకున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం చేయవలసిన వారమై ఉన్నాం. మరి దేవుని ప్రవక్త ఆయన ఏమి సెలవిచ్చారంటే, మరి నూతన నిబంధన సంఘానికి దేవుడు మరి 3 శరీర సంబంధమైన కార్యాలను ఇచ్చి ఉన్నాడు. ఆ 3 శరీర సంబంధమైన కార్యాలు ఏమిటంటే, మొదటిది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో నీటిలో ముంపుడు బాప్తిసం పొందుటై ఉన్నది. అయితే ప్రవక్త ఏమన్నారంటే, రక్షణ అనేది నీటిలో మునగటం ద్వారా రాదు, కానీ రక్షణ అనేది యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారానే మనం రక్షించబడుతున్నాం. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం రక్షించబడ్డాము అనే కార్యానికి దానిని బహిరంగంగా మనం ఎలా వ్యక్తపరచాలంటే, నీటిలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామంలో బాప్తిసం పొందుట ద్వారా ఆ కార్యాన్ని మనం లోకానికి వ్యక్తీకరిస్తూ ఉన్నాం. హల్లెలూయా. బాప్తిసం మనం రక్షించట్లేదు, రక్షించబడ్డామనే కార్యాన్ని, ఆ రక్షణ కార్యాన్ని మనం అంగీకరించాము అని మనం ఒప్పుకున్న విధానాన్ని మన ఒప్పుకోలేని లోకానికి మనం బాప్తిసం ద్వారా ప్రదర్శిస్తూ ఉన్నాం. మరి రెండవది ప్రభురాత్రి భోజన కార్యక్రమం. అనగా ఈ ప్రభురాత్రి భోజన కార్యక్రమం దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఉన్నది. నేను వచ్చు పర్యంతము నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయడని ప్రభువారు సెలవిచ్చారు. మూడవది పాదశుద్ధి కార్యక్రమం అయి ఉన్నది. ఈ 3 కార్యక్రమాలు కూడా మరి మనం శరీర సంబంధంగా చేయవలసిన కార్యాలు అయి ఉన్నాయి. అయితే ఇదే సమయంలో మనం చేసే ఏ కార్యమైనా అది ఆత్మ సంబంధమైన రీతిగానే మనం చేసినప్పుడే దాని యొక్క ప్రయోజనాన్ని మనం పొందుకుంటాం. ఎప్పుడైతే ఈ ప్రభురాత్రి భోజన కార్యక్రమంలోనికి మనం వస్తాం, ఇంగ్లీష్లో దీన్ని కమ్యూనియన్ అంటారు. దేవుని ప్రవక్త అన్నాడు, కమ్యూనియన్ అంటే అర్థం ఏంటంటే, తెలుగులో సహవాసం అని చేస్తాము అర్థానికి, దాని యొక్క పదం తర్జుమా. కానీ కమ్యూనియన్ అంటే టు కమ్యూనికేట్, అంటే నీ హృదయంలో ఉన్నదాన్ని ఇతర వ్యక్తికి తెలియపరచడం. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే
మరి ఆ మాటలో ఆ సమాచారాన్ని వ్యక్తీకరించే లక్షణాలని అర్థం అన్నమాట. అంటే కమ్యూనికేట్ చేయాలి. నీ మనసులో ఏదుందో దాన్ని పక్క వ్యక్తికి చెప్పాలి అంటే నువ్వు కమ్యూనికేట్ చేయాలి. నీ మనసులో నువ్వు అనుకుంటా ఉంటే ఇంకొక వ్యక్తికి తెలియదు. కాబట్టి అక్కడ సహవాసం అనే పదానికి అర్థం ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు కూర్చుని వారు భోజనం చేసుకుంటా వాళ్ళు చక్కగా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ, మరి ఒకరి హృదయాల్లో ఉన్న విషయాన్ని మరొకరితో పంచుకుంటూ, మరి ఒకరి బాధలు ఒకరు చెప్పుకుంటూ, లేకపోతే ఇంకొక వ్యక్తి ప్రోత్సహించుతూ వాళ్ళ యొక్క హృదయాల్ని మార్పిడి చేయటం అనేది ఆ సహవాసం యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. అక్కడ భోజనం చేయటం ముఖ్య ఉద్దేశం కాదు. మన దేశంలో భోజనాలు చేయటం అనేది అంటే ఇక్కడ వేరే విధంగా నేను వ్యక్తీకరించట్లేదు. ఎందుకంటే మన దేశం చాలా పెద్ద దేశం, మనకి జనాభా చాలా ఎక్కువ మంది ఉంటారు. మన దేశంలో పల్లెటూరు అంటే ఒక 5,000 గడపలు ఉంటాయి మన ఊర్లో, మన గ్రామాల్లో. కొన్ని దేశాల్లో నేను ఒక విలేజ్కి ఒక దేశానికి వెళ్ళాను. అక్కడ ఒక పల్లెటూరుకి తీసుకెళ్ళండి నన్ను ఆయన. అక్కడ 4 ఇళ్ళు 3 ఇళ్ళు ఉన్నాయి. అక్కడ 4 ఇళ్ళు 3 ఇళ్ళు ఉన్నాయి. ఆయన నాతో చెప్పాడు అనమాట, పాస్టర్ గారు నేను మిమ్మల్ని ఒక విలేజ్కి తీసుకెళ్తానండి అని. సరే, ఆ 3 ఇళ్ళు అయిపోయిన తర్వాత ఇదేనా ఇంకా విలేజ్ ఏదండి అంటే ఇదేనండి విలేజ్ అన్నాడు. కాబట్టి 3, 4 ఇళ్ళు 10 ఇళ్ళు ఉన్న వాళ్ళకి వాళ్ళు గంటలు మాట్లాడుకోవటానికి కుదురుతుంది. కానీ మన దేశంలో ఏదైనా ఒక భోజనమో ఏదో కార్యక్రమమో జరిగేటప్పుడు మరి వచ్చిన 1000 మందిని ఆ 1000 మందికి 100 మందికి కూర్చొని కబుర్లు చెప్పుకోవటానికి మనకి కుదరదు. మనకేంటంటే భోజనం విస్తరలో కూర్చోగానే వెనక ఇంకొక మనిషి నిలబడి ఉంటాడు. మనం త్వరగా దాన్ని ముగించి మరి ఇబ్బందిగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ యేసుక్రీస్తు యొక్క ముఖ్య ఉద్దేశం అది కాదు. యాక్చువల్గా ప్రభురాత్రి భోజన కార్యక్రమం అనేది అక్కడ సహవాసం అనేది అక్కడ సంభాషించుకోవాలి. అంటే ఆయన హృదయాన్ని మన ఎదుట పెడుతూ ఉండగా, మన హృదయాన్ని ఆయన ఎదుట పెడుతూ ఉండగా ఒకరి మనస్సులో ఉన్న దాన్ని మరొకరు గ్రహిస్తూ, అంటే అదొక సహవాసం. ఏదేను తోటలో దేవుడు చల్లపూట వేళ ఆదాముతో అవ్వతో ఆయన ఏం చేశాడంటే సహవాసం చేశాడు. అంటే ఏదో వచ్చి 1 నిమిషం హలో అని చెప్పేసి వెళ్ళిపోవటం కాదు, కానీ ఆయన వారితో కూర్చున్నాడు, వారితో సంభాషించాడు, వారు ఆయనతో సంభాషించారు. ఎంతసేపు జరిగేదో మనకు తెలియదు, కానీ వారు ఒక చక్కటి సమయాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు మనం కూడా దేవునితో ఒక చక్కటి సమయాన్ని మనం కలిగి ఉండాలి. మన జీవితంలో సమయమంతా లోకంతోనే గడిచిపోతుంది. లోకంతో గడిచిపోయేటప్పుడు మనం ఏ లెక్కలో వెయ్యం. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఒక ప్రార్థన ఒక 10 నిమిషాలు చేయాలన్నా, బైబిల్ గ్రంథం ఒక 10 నిమిషాలు చదవాలన్నా, దేవుని గురించిన మాటలు మనం వినాలన్నా మనకి సమయం వృధా అని మనం అనుకుంటాం, లేదా దానికి తగిన సమయం మన దగ్గర లేకుండా పోతుంది. కానీ మన జీవితాల్లో మనం నిజంగా గమనించినప్పుడు మనము లోకములో గడిపే సమయం అంతా వ్యర్థమైంది. నీ జీవనోపాధి నిమిత్తం నువ్వు కష్టపడే కొద్ది సమయం తప్ప దాని తర్వాత నీ జీవితంలో నువ్వు చేసే ప్రతి పని కూడా వృధానే, అది వ్యర్థమే. కానీ ఏది విలువైన సమయం అంటే నువ్వు దేవునితో గడిపిన సమయం మాత్రమే విలువైనది. నువ్వు దేవునితో సంభాషించినది మాత్రమే విలువైనది. ఒక మనిషితో నువ్వు ఎన్ని బాధలు చెప్పుకున్నా ప్రయోజనం లేదు. ఆ మనిషి వింటాడేమో, ఒకవేళ అవతల వ్యక్తి మంచి మనిషి అయితే విని జాలి పడతాడు, కానీ నీ జీవితాన్ని మార్చగలిగే శక్తి మనిషికి లేదు. నీ జీవితాన్ని మార్చగలిగే శక్తి ఎవరికి ఉందంటే దేవునికి ఉన్నది. కాబట్టి ఈ ప్రభురాత్రి భోజన సమయం అనే కాదు, నువ్వు వాక్యం చదివేటప్పుడు కానివ్వండి, ప్రార్థన చేసుకునేటప్పుడు కానివ్వండి, మీరు ఎప్పుడైనా మరొక వ్యక్తితో దేవుని గురించిన విషయాలు మాట్లాడే సమయంలో కానివ్వండి, ప్రతిసారి కూడా మనం ఎక్కడికి రావాలంటే మనము దేవుని యొక్క సన్నిధి క్రింద ఉన్నాము, ఆ ప్రభావం క్రింద ఉన్నామనే గ్రహింపులోనికి రావాలి. ప్రవక్త అదే చెప్పారు, నువ్వు ప్రార్థన చేయటం అంటే ఏదో కొద్ది మాటలు మాట్లాడటం కాదు, నీ అవసరాలన్నీ చెప్పుకోవటం కాదు, నీ బాధలన్నీ చెప్పటం కాదు. నువ్వు చెప్పేటప్పుడు అవతల వ్యక్తి వినేవాడు అక్కడ ఉండాలి. వినేవాడు అక్కడ లేకపోతే ప్రయోజనం ఉందండి? లేదు. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే, ప్రార్థన దేవునికి చేస్తున్నావంటే, దేవుడు నీ ప్రార్థన విని నీకు జవాబు ఇవ్వాలంటే ఆయన అక్కడ ఉన్నాడని మొదటగా నువ్వు గ్రహించాలి. ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావని నువ్వు గ్రహింపు కలిగి ఉండాలి.
ఎప్పుడైతే ఆయన మన మధ్య ఉన్నాడు అనే గ్రహింపు నువ్వు కలిగినప్పుడు నీ ప్రవర్తన, నీ పద్ధతి అంతా కూడా మారిపోతుంది. అప్పుడు నీ మాట ఆయన నేరుగా వింటా ఉన్నప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరగటం అనేది ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ సహవాసం, ఈ ప్రభరాత్రి భోజనం అనేది ఏంటంటే ఇది సహవాసం, దేవునితో సహవాసం, మనుషులతో కాదు. కానీ మనము మన శరీర ప్రాణాత్మలతో ఆయనతో కలిసి సహవాసం చేసుకోగలిగిన అనుభూతిలోనికి, అనుభవంలోనికి మనము రావలసిన వారమై ఉన్నాం. ఈరోజు అనేక మంది ఈ ప్రభరాత్రి భోజన కార్యక్రమాన్ని దీన్ని ఒక హోదాకి చిహ్నంగా లేకపోతే ఒక ఘనతకు చిహ్నంగా వాడుతున్నారు. మంచిదే, కాదని నేను అనట్లా. ఏదో ప్రభరాత్రి భోజన కార్యక్రమాన్ని తీసుకోగానే తమేదో అతి పరిశుద్ధులం అయిపోయామన్నట్టుగా వాళ్ళు దాన్ని చేస్తున్నారు. అయితే మంచిదే. అయితే నువ్వు తీసుకునే ఈ రొట్టె ద్రాక్షరసం కాదు నిన్ను మార్చేది. అది నిజమైన ప్రభు యొక్క శరీరము, రక్తం కాదు. నిజమైన ప్రభు శరీరం యొక్క రక్తానికి సాదృశ్యంగా మనం దానిని భుజిస్తున్నాము. అక్కడ జరిగిన కార్యానికి జ్ఞాపకార్థంగా మనం ఈ కార్యాన్ని చేస్తున్నాం. అదే సమయంలో దీన్ని జ్ఞాపకార్థంగా చేసేటప్పుడు అక్కడ జరిగిన సంగతిని మరి ఒకసారి మనం మననం చేసుకోవలసి ఉన్నది. ఎప్పుడైతే ఆ సంగతి మనం మననం చేసుకుంటున్నామో, ఆయన మరణాన్ని మనం మననం చేసుకుంటున్నామో, ఆయన మరణం అనేది ఎందుకు జరిగింది, ఆయన మరణం అనేది మన మరణాన్ని ఎలా తీసివేసింది, ఆయన మరణం అనేది మన పేదరికాన్ని ఎలా తీసేసింది, ఆయన మరణం అనేది మన రోగాన్ని ఎలా తీసివేసింది, ఆయన మరణం అనేది మరణం మీద మనకు విజయాన్ని ఎలా ఇచ్చింది అనే విషయాలను మనం గ్రహించినప్పుడు, ఆ ప్రత్యక్షతను మనం పొందుకున్నప్పుడు ఆ కార్యాలు మన జీవితంలో కూడా నెరవేరటానికి అవకాశం ఉన్నది. హల్లెలూయా. ఎందుకనగా యేసుక్రీస్తు దగ్గర నుండి నువ్వు ఏది పొందుకోవాలన్నా అది ప్రత్యక్షత ద్వారా మాత్రమే సాధ్యం. అది ఒక వ్యక్తి నీకు నేర్పించలేడు. అది ఒక సిద్ధాంతం లాగా, ఒక పాఠం లాగా, ఒక లెసన్ లాగా, లేకపోతే ఒక చరిత్రను బోధించినట్లుగా నీకు దాన్ని ఎవరు బోధించలేరు. ఆ ప్రత్యక్షతను ఇచ్చేవాడు దేవుడై ఉన్నాడు. ఆ ప్రత్యక్షతను పొందుకోగలగాలి. ఆయన నిన్ను స్వస్థపరచగలిగిన వాడు అని ఆ ప్రత్యక్షత నీకొచ్చిన రోజున అప్పుడు నువ్వు ధైర్యంగా స్వస్థత కొరకు ఆయన దగ్గరికి వెళ్ళగలవు. ఆయన రక్షించగలిగిన వాడనే ప్రత్యక్షత నీకు వచ్చిన రోజున నువ్వు నేరుగా ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళగలవు. ఆయన నీ కుటుంబాన్ని పునరుద్ధరించగలిగిన వాడు, నీ జీవితాన్ని, పతనమైన నీ జీవితాన్ని తిరిగి పునరుద్ధరించగలిగిన వాడనే ప్రత్యక్షత నీకు వచ్చిన రోజున నువ్వు మరలా ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళగలవు. ఇదంతా దేని వలన సాధ్యమవుతుంది? ఆయనతో సహవాసం చేయటం వలన, వాక్యాన్ని చదువుతూ ఉండటం వలన, ప్రార్థన చేయటం వలన ఆయన ఏమై ఉన్నాడో అనే సంగతి నీకు బయలుపరచబడుతుంది. ఒకవేళ ఆయనతో నువ్వు సహవాసం చేయలేదనుకోండి, కొన్నిసార్లు మన ఇంటి పక్కనే గవర్నర్ గారి దగ్గర పనిచేసే వ్యక్తి ఉంటాడు, కానీ ఆయన మనకి గవర్నర్ గారి దగ్గర పనిచేసే వ్యక్తి అనే సంగతి మనకి తెలియదు. ఎందుకంటే ఆయనతో మనం ఎప్పుడు మాట్లాడం. అనేక సార్లు ఒకసారి ఒక వ్యక్తి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక చిన్న జాబ్ కొరకు రికమెండేషన్ కోసం, ఒక టెంపరీ పోస్ట్ కోసం రికమెండేషన్ కోసం మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారని నన్ను అడిగారు. నేను అన్నాను నాకు ఎవరు లేరండి అంటే ఆయన చెప్పాడు, ఒక చిన్న టెంపరీ జాబ్ ఉందండి, ఆ రికమెండేషన్ ఉంటే పని అవుతుందని చెప్పి నేను అడిగాను, మిమ్మల్ని ఎవరైనా మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే చూడండి అన్నారు. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, వాళ్ళ రిలేషన్లోనే ఒక ఆయన జాబ్ చేస్తున్నాడు అనమాట. నేను అన్నాను మీ రిలేషన్లో పలానా ఆయన ఉన్నాడు కదా మీ చుట్టాల్లో ఒక ఆయన్ని అడిగి చూడండి అంటే ఆయన అన్నాడు లేదండి ఆయన వల్ల కాదు అన్నాడు. ఆయన చేసేది ఏదో చిన్న పని, ఆయన కుదరదు అన్నాడు. నేను అన్నాను నేను ఎందుకు ఆలోచించి అన్నాను, సరే నేను చెప్పినందుకు నా మాట మీద నమ్మకంతో నువ్వు ఆ వ్యక్తిని ఒకసారి అడిగి చూడంటే, సరే పాస్టర్ గారు మీరు చెప్పారని నేను అడుగుతున్నాను అన్నాడు. అప్పుడు ఆయన అడిగాడు అనమాట, ఏమండి ఎవరన్నా మీకు తెలిసిన రికమెండేషన్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే, అప్పుడు ఆయన అన్నాడంటే, అరే ఇప్పుడు దాకా నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు, అసలు ఆ పోస్టులు జారీ చేసే పనే నాది, కానీ అంతకుముందే ఆ పర్మనెంట్ పోస్టులన్నీ నేను ఫిలప్ చేయటం జరిగింది అని చెప్పి ఆయన గద్దించాడంట. అంటే వాళ్ళిద్దరూ రిలేషనే, ఆ పని చేయగలిగిన సామర్థ్యత అవతలైన దగ్గర ఉంది, కానీ వీళ్ళిద్దరి మధ్య ఏమి లేదు, సంబంధం లేదు, సహవాసం లేదు, మంచితనం
లేదు. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య సంబంధం అనేది ఉన్నట్లయితే ఈయన అనుకుంటున్నాడు ఎప్పుడో చిన్న జాబ్ చేరాడు ఆయన, కానీ తర్వాత ఉన్నతమైన స్థానానికి ఎదిగాడు అక్కడ ఆయన. ఆ సంగతి వీళ్ళకి తెలియదు, ఈయన చదువుకున్న సంగతి ఆయనకి తెలియదు. కానీ ఎప్పుడు పెళ్ళిళ్ళకి కనపడుతున్నారు, పేరెంటాలకు కనపడుతున్నారు, హలో అంటే హలో అనుకుంటున్నారు, కానీ ఒకరిని కూర్చున్న ఒకరికి వివరాలు వారికి తెలీదు. ఈరోజు చాలామంది సంఘానికి వచ్చి వెళ్తూ ఉంటారు, ఏదో వాక్యం వింటారు వెళ్ళిపోతూ ఉంటారు, ఏదో ప్రార్థన చేస్తారు వెళ్తూ ఉంటారు. దేవుడి గురించి వారికి ఏమీ తెలీదు. ఏదో అయ్యగారు స్వస్థత ఉందని అరిస్తే స్వస్థత ఉందంటారు, స్వస్థత లేదంటే స్వస్థత లేదంటారు, అంతే. వాళ్ళకంటూ ఒక ప్రత్యక్షత ఏమీ ఉండదు. కానీ నీ గురించి దేవునికి ఏమీ తెలీదు అంటే మీరు మళ్ళీ నన్ను ప్రశ్న వేయొద్దు, ఎట్లాగా దేవుడికి ఏం తెలియదు అంటే తెలుసు ఆయనకి. కానీ అదే సమయంలో నువ్వు సహవాసం చేసి నువ్వు ఆయనతో నడిచే విధానాన్ని బట్టి ఆయన నిన్ను గుర్తుంచుకుంటాడు. నీ జీవితంలో ఆయన కార్యాలు చేయాలంటే నువ్వు ఆయనతో సహవాసం చేసేటప్పుడు నీ హృదయాన్ని నువ్వు ఎంతవరకు బయలుపరుస్తున్నావో, ఎంతవరకు ఆయన నువ్వు అంగీకరిస్తున్నావో అంతవరకు మాత్రమే ఆయన నీ జీవితంలో కార్యం చేయగలడు. అందునిమిత్తమే దేవునితో నడవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. హనోకు దేవునితో నడిచాడు. హనోకు ఎవరితో నడిచాడండి? దేవునితో నడిచాడు. ఆయన కొన్ని వందల సంవత్సరాలు దేవునితో నడిచాడు కాబట్టి దేవునికి అతడు ఇష్టడుగా మారాడు కాబట్టి దేవుడు అతనిని కొనిపోయాడు. ఈరోజు మనం ఎత్తబాటులోనికి రావాలి అంటే మనం ఏదో ఈ కొద్దిసేపే కాదు, ఈ కొద్దిసేపు ఎంత భయభక్తులతో జాగ్రత్తగా భక్తితో ఈ కార్యాన్ని మీరు చేస్తారో మనం చేస్తున్నామో అదే రీతిగా ఎల్లప్పుడూ మనం ఉండగలగాలి. ఈరోజు చాలామంది ప్రభు యొక్క శరీరాన్ని వివేచించట్లేదు. ఈరోజు ప్రభు యొక్క శరీరం ఎవరు? మొట్టమొదటిగా ప్రభు యొక్క శరీరం ఎవరంటే వాక్యమై ఉన్నది. ఎందుకనగా ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అనగా నువ్వు వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఈ వాక్యాన్ని మనము ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. ఈ వాక్యాన్ని మనము జోకులుగా వేసుకోకూడదు. ఈరోజు అనేక మంది వాక్యంలో సీనియర్లు అయిపోయిన వాళ్ళు ఆ వాక్యంతోనే జోక్స్ వేసుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. అది సరైన పద్ధతి కాదు. ఇశ్రాయేలీలు దేవుడు అనరు, అదోనై అంటారు, అంటే యజమానుడా అంటారు. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నాడు? తండ్రి, నీకును పరలోకమునకును వ్యతిరేకంగా నేను పాపం చేశాను అన్నాడు. పరలోకం అనే కాదు అక్కడ వాడాల్సింది, దేవుడు అని వాడాలి. అయితే ఇశ్రాయేలీలు దేవుడని నేరుగా మాట్లాడరు. అందుకే ఆయన ఏమన్నాడంటే పరలోకానికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను. అంటే దేవుడు అనే పదాన్ని వాళ్ళు పలికేటప్పుడు వాళ్ళు దానికి చాలా గౌరవ మర్యాదలు ఇస్తారు. అలాంటి గౌరవ మర్యాదలు ఇచ్చినప్పుడే ఆ నామాన్ని వారు పలుకుతారు. కానీ ఈరోజు యేసుక్రీస్తు అనే నామాన్ని మనుషులు చాలా భయం లేకుండా మాట్లాడేస్తున్నారు. ఎలా పడితే అలాగా మాట్లాడేస్తున్నారు. కాబట్టి ఆ పదానికి వాళ్ళు విలువ ఇవ్వట్లేదు. కాబట్టి ఆ మాట వాళ్ళ జీవితాల్లో విలువనివ్వలేకపోతుంది. మనం ఒక వస్తువుని నువ్వు ఎంత విలువిస్తావో దానికి అంతే విలువ ఉంటుంది. కొంతమంది అంటారు, ఏమంటారంటే వజ్రాలు రాళ్ళు ఇవన్నీ రాళ్ళు అండి. కొంతమంది పిచ్చోళ్ళు ఇచ్చే విలువను బట్టే దానికి విలువ వచ్చిందంటారు. ఏమో చెప్పలేము మనం. ఒక వజ్రం 400 కోట్లు పెట్టి కొంటారు, ఒక మామూలు గులకరాయిని ఎవడన్నా కొంటాడా? కొనరు. ఆ వజ్రానికి మిగిలిన వాళ్ళు విలువిచ్చారు కాబట్టి అది విలువైనదిగా మారింది. ఒకవేళ దాన్ని నువ్వు షాప్లోని తీసుకువెళ్ళి దాన్ని టెస్ట్ చేసిన వ్యక్తి ఇది మామూలు రాయండి, ఇది గాజు ముక్క అన్నాడు అనుకోండి, ఇది ఎందుకు పనికిరాదు అన్నారు అనుకోండి, దానికి విలువ ఉంటుందా? విలువ ఉండదు. కాబట్టి వాక్యానికి మనం విలువనివ్వాలి. అది ఏ వాక్యమైనా కానివ్వండి. దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడినప్పుడు ఆ మాటకు నువ్వు విలువివ్వాలి. దేవుడు క్షమించమన్నాడు అనుకోండి, మీరు క్షమించండి అంతే. లాభ నష్టాలు లెక్కేయొద్దు. లాభ నష్టాలు లెక్కేయద్దు. ఇదివరకు పెద్దలు ఏం చెప్పేవాళ్ళు అంటే ఏదన్నా ఇద్దరికి అన్నదమ్ములకు గొడవ అయింది అనుకోండి, వాడిని ఇంటి కొడితే ఇక నుంచి నోరు మూసుకోండి, ఆ మాట బట్టి మీరు వెళ్ళిపోండి అనేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడేమో ఎదురు తిరుగుతున్నారు. ఎందుకు వెళ్ళాలి, నేను వెళ్ళాలి, నువ్వు ఆ మాట చెప్పిస్తావా ఈ మాట చెప్పిస్తావా అంటే ఎవడెవడికి చెప్పించలేడు. పెద్దోడి మాటిని లోబడితే మేలు జరుగుద్ది లోకంలోనైనా. వాక్యమైన
వాక్యానికి నువ్వు లోబడితే ఆ వాక్యం నీ జీవితంలో కార్యం చేస్తుంది. అంతేగాని నాకు అర్థమవుతాడు చెప్పండి, నా హక్కులేంటి, నా లాభాలేంటి, నా నష్టాలేంటి, నా పౌరుషం ఏంటి, నా ప్రెస్టేజ్ ఏంటంటే అక్కడ వాక్యం నీ జీవితంలో పని చేయదు. దేవుడు చెప్పాడు, నువ్వు చేయి అంతే. నీ తప్పిదాలు ఒప్పుకోమన్నాడు దేవుడు, ఒప్పుకో, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు అంతే. వాక్యం చెప్పింది కాబట్టి నువ్వు చేయాలి. ఇప్పుడు జక్కయ్య గారు యేసు ప్రభుతో నడిచిన తర్వాత అన్నాడు, ప్రభువా నా ఆస్తిలో సగం నేను పేదలకు ఇచ్చేస్తాను, ఎవడికి నేను అన్యాయం చేశానో 4 రెట్లు నేను తిరిగి చెల్లిస్తాను అన్నాడు. ఆస్తి ఇవ్వటంలో ప్రాబ్లం లేదు, కానీ అన్యాయం చేసిన వాడికి 4 రెట్లు తిరిగి ఇవ్వటంలో పొరపాటు ఉంది. ఏంటో తెలుసా? ఆయన ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్, ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట. ఇప్పుడు ఆయనే, బాబు నీ దగ్గర నేను లంచం తీసుకున్నాను, నన్ను క్షమించు, నీ దగ్గర 100 రూపాయలు తీసుకున్నాను కాబట్టి ఆ 100 + 400 కలిపి నీకు ఇస్తున్నానని ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు అతడు లంచం తీసుకున్నట్టు రుజువుపరచబడినట్టే కదా, రుజువుపరచబడినట్టే లేదా? ఇప్పుడు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ వచ్చి ఆయన పట్టుకుని అరెస్ట్ చేస్తే ఆయన నోరు మూసుకుని చెరసాల్లోకి వెళ్ళాలి. తర్వాత ఏమైందో స్టోరీ బైబిల్ చెప్పట్లేదు, కానీ ఆయన యేసుతో నడిచిన తర్వాత అన్నాడు, నా ఆస్తిలో సగం నేను పేదలకు ఇస్తాను, అన్యాయం చేసిన వాడికి 4 రెట్లు నేను తిరిగి ఇస్తానన్నాడు. అంతే, వాక్యానికి లోబడ్డాడు. మత్తయి ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాడంట. యేసు ప్రభు అన్నాడు, వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఆయన శంఖపు ఆ వసూలు చేస్తున్న పట్టిని అక్కడే విడిచిపెట్టి ఆయన్ని వెంబడించాడు. వాళ్ళలా ఆయన మాట చొప్పున చేశారు కాబట్టి తర్వాత రోజుల్లో వారి మాటను దేవుడు అంగీకరించాడు. పేతురు, యోహాను మరి పుట్టినప్పటి నుంచి కుంటివాడిగా ఉండి ఆ దేవాలయపు ద్వారం దగ్గర భిక్షమెత్తుతున్న వ్యక్తిని చూసి మరి యేసుక్రీస్తు యొక్క నామములో లేచి నిలబడమని చెప్పగానే ఆ వ్యక్తి వెంటనే దిగ్గున లేచాడు. ఎలా లేచాడు? ఏంటి వారి మాటలో శక్తి ఏంటి? ఆ ఒక్క మాటకి ఎలా లేచాడు ఆయన? ఎందుకంటే యేసు మాట్లాడినప్పుడు వాళ్ళతో ఒకే ఒక మాటకు వారు లోబడ్డారు. వారు వాక్యానికి లోబడ్డారు కాబట్టి వారి మాటకి మిగతా కార్యాలు లోబడ్డాయి. ఆ శతాధిపతి అంటున్నాడు, నేను కూడా అధికారానికి లోబడిన వాడిని. అంటే శతాధిపతికి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? రోమా చక్రవర్తికి ఆయన లోబడ్డాడు కాబట్టి ఇప్పుడు ఆయన మాట క్రింద లోబడే వాళ్ళు 100 మంది సిద్ధంగా ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో ప్రతిదీ నీ మాటకు లోబడాలంటే మొదటగా నువ్వు వాక్యానికి లోబడాలి. నువ్వు వాక్యానికి లోబడకపోతే, వాక్యానికి నువ్వు విలువ ఇవ్వకపోతే, వాక్యానికి నువ్వు ఘనతనివ్వకపోతే, వాక్య విషయంలో నీకు భయం లేకపోతే, ఈరోజు ప్రార్థన టైం రాలేకపోయామని జనాల్లో భయం కనపడట్లా, జనాల్లో భయం కనపడట్లా. అది మీరు పాస్టర్ గారు కదా భయపడాల్సింది. కొంతమంది లేటుకి వచ్చి పాస్టర్ గారు ఇంకా చూస్తూ ఉంటాడు, ఏమంటాడు చూద్దామని. ఒకవేళ ఏమైనా గట్టిగా అంటే దెబ్బలాట పెట్టుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు. నాకే నువ్వు విలువ ఇవ్వకపోతే నువ్వు ఎంత విలువ ఇచ్చావో అదే విలువ నీకు తిరిగి వాక్యం ఇస్తుంది. నువ్వు వాక్యానికి భయపడితే అప్పుడు లోకం నీకు భయపడద్దు. నువ్వు వాక్యానికి భయపడితే అప్పుడు దురాత్మలు నీకు భయపడతాయి. వాక్యానికి నువ్వు భయపడితే నీ పరిస్థితులు నీకు భయపడతాయి. నువ్వు ఎవరి కోసమో భయపడగటం కాదు, వాక్యం కొరకు భయపడాలి. ఇదే వాక్యమే ఆయన శరీరం నువ్వు గుర్తెరగాలి. రెండవది, నీవే ఆయన ఆలయమై ఉన్నావు. నీవే ఆయన ఆలయమై ఉన్నావు అనగా నీవే ఆయన శరీరమై ఉన్నావు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క శరీరం ఎవరంటే సంఘమే యేసుక్రీస్తు యొక్క శరీరమై ఉన్నది. ఇప్పుడు ఆయన వాక్యంలో లేడు. 2000 సంవత్సరాల క్రితం ఆ వాక్యం శరీరధారి అయినది. ఇప్పుడు ఆ వాక్యం ఇప్పుడు ఎవరిలో నివసిస్తుందో వారే శరీరధారి అయి ఉన్నారు. అనగా నీవు నీ సొత్తు కాదు, నువ్వు విలువ పెట్టి కొనబడిన దానవు. కాబట్టి నీ శరీరంతో మనం ప్రభువుని గణపరచాలి. ఎవరికి వారు మన శరీరంతో ప్రభువుని గణపరచాలి. అందుకే మన శరీరాల మీద లోక సంబంధమైన వాటికి చోటు ఇవ్వకూడదు. పచ్చబొట్లకి, ఎర్రబొట్లకి, వాటికి చోటు ఇవ్వకూడదు. ఈ శరీరం నీది కాదు, నీ ఇష్టం వచ్చినట్టుగా అలంకరించుకోవటానికి. ఈ శరీరం ప్రభువు విలువ పెట్టి కొన్నది. నువ్వు చేసే ప్రతి పని అది వాక్యానుసారమైంది అయి ఉండాలి. దాన్ని అంతకంటే నేను ఎక్కువ వివరించట్లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ శరీరాన్ని పాడు చేసిన వాడిని దేవుడు పాడు చేస్తాడు. మీరు అనొచ్చు, నా శరీరం నా ఇష్టం.
ఈ మధ్య ఒక ఉద్యమం నడుస్తుంది, మై బాడీ మై విల్, నా శరీరం నా ఇష్టం. నీ శరీరం నీది కాదు, అది దేవుడిది. నీ శరీరం బాగున్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా యాక్షన్ చేయొచ్చు. అందుట్లో ఒక్క అవయవం పోయినా ప్రపంచంలో ఉన్న కోట్లన్నీ ఖర్చు పెట్టిన ఆ అవయవాన్ని తిరిగి తీసుకురావటం ఎవడి వల్ల కాదు. నువ్వు బాగు చేయలే, నువ్వు చెడగొట్టగలవు అంతే. దాన్ని బాగు చేయటం నీ వల్ల అవుద్దా? అవదు. ఈ శరీరం నీది కాదు, అది దేవుడి ద్వారా నీకు ఇవ్వబడిన బహుమానం. ఆ బలం నీకున్నప్పుడే, ఆ శక్తి నీకున్నప్పుడే ఆ బలాన్ని, ఆ శక్తిని దేవుని కార్యముల కొరకు వాడు. నీ బలాన్ని, నీ శక్తిని దేవునికి మహిమ తెచ్చే పనుల కోసం ఉపయోగించు. నీ బలాన్ని, నీ శక్తిని దేవుని యొక్క కార్యాలు ముందుకు సాగటానికి ఉపయోగించు. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. నీ శరీరం నీది కాదు. ఎక్కడైనా మీరు ఆ స్లోగన్ విన్నారనుకోండి, మై బాడీ మై విల్ అని, నా శరీరం నా ఇష్టం అని అంటే మీరు కూడా నా శరీరం నా ఇష్టం వచ్చినట్టు అని తిరగమాకండి. మీ శరీరం దేవునిది. మీ శరీరం ఎవరిదండి? దేవునిది. ఆ శరీరాన్ని నువ్వు ఎలా వాడాలి అంటే వాక్యానుసారంగా నా శరీరాన్ని ఉపయోగించాలి. తర్వాత సంఘములు మిగిలిన వారు, సహోదరులు వారు కూడా ప్రభు యొక్క శరీరమై ఉన్నారు. నువ్వు ఒక సహోదరుడికి నువ్వు మేలు చేస్తానంటే ప్రభు అన్నాడు, ఈ చిన్నవారిలో ఎవరికి గిన్నెడు చల్లనీళ్ళు త్రాగనిస్తాడో వాడు నాకు ఇచ్చినట్లుగానే అన్నాడు ఆయన. అంటే నువ్వు ఒక సహోదరుడికి సహాయం చేస్తా ఉన్నప్పుడు, నువ్వు ఒక సాటి మనిషికి సహాయం చేస్తా ఉన్నప్పుడు నువ్వు చేసేది దేవునికే. ఎందుకంటే వారు దేవుని శరీరమై ఉన్నారు. వారు కూడా శరీరంలో, దేవుని శరీరంలో ఒక భాగమై ఉన్నారు. కాబట్టి ప్రభు వాక్యాన్ని గౌరవిస్తారు, కానీ సాటి సహోదరిని విశ్వాసంలో నుంచి ముందుకు సాగనివ్వకుండా ఆటంకాలు కలిగిస్తారు. ఇప్పుడు నువ్వు ప్రభు శరీరాన్ని వివేచిస్తున్నావా? లేదు. నువ్వు ఒక సహోదరుడి విషయంలో, ఒక సహోదరి విషయంలో నువ్వు చెడ్డగా ప్రవర్తిస్తూ ఉంటే, వారి విషయంలో నువ్వు కీడు కలిగిస్తూ ఉంటే, నువ్వు వాక్యం నీకు అర్థం కాలేదు. అపోస్తలుడైన పౌలు గారు, ఆయన పౌలు గారిగా మారకముందు ఆయన సౌలుగా ఉన్నాడు. ఆయన ఒక పరసయుడుగా ఉన్నాడు. పరసయులలో పరసయుడుగా, ఒక బోధకుడుగా ఉన్నాడు. దేవుని విషయంలో రోషం కలిగి ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని ఎంతో శ్రద్ధగా ఆచరించేవాడు. కానీ వారిలో కొంతమంది తమ సహోదరులు యేసు అనే ఎవరినో ప్రేమించారని చెప్పి ఆయన ఏం చేశాడంటే సంఘాన్ని హింసించటమే తనకు ప్రాణాధారముగా ఎంచుకున్నాడంట. అంటే ఆయనకి ఆక్సిజన్ పీల్చడం అనేది ఎలా అంటే, ఒక వ్యక్తిని హింసిస్తేనే ఆయనకి సంతోషం కలిగేది. ఒక క్రైస్తవుని హింసించాలి, ఒక క్రైస్తవ సంఘాన్ని బద్దలు చేయాలి, ఎలాగైనా సరే యేసుని వెంబడిస్తున్న వారిని హింసించాలి, అది ఆయన లక్ష్యం. అలాంటి లక్ష్యంతోనే ఆయన స్టెఫను అనే ఒక భక్తిపరుణ్ణి చంపివేశాడు. యెరూషలేములో ఉన్న సంఘాలన్నిటినీ చెదరగొట్టాడు. అయినా ఆయనకి తృప్తి కలగలేదు. దమస్కు పట్టణంలో కొంతమంది క్రైస్తవులు ఉన్నారన్న సంగతిని విని ఆయన ఏం చేశాడంటే కొంతమంది సైనికులను తీసుకుని ఆ దమస్కు పట్టణంలో ఉన్న క్రైస్తవుల్ని బంధించడానికి ఆయన ఆజ్ఞ పొంది బయలుదేరాడు. మధ్య సమయంలో ఆ ప్రభు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. ఆ అగ్ని స్తంభం ఆయనకి ప్రత్యక్షమైంది. ఆయన అక్కడి నుంచి కింద పడిపోయినప్పుడు ఆయన అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు ఎవడం అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నీవు హింసించుచున్న యేసుని. ఆయన నేను భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్తని, నేను ఏకైక దేవుణ్ణి, రక్షకుణ్ణి అని అనలేదు ఆయన. సౌలుతో ప్రభు అంటున్నాడు, నీవు హింసించుచున్న యేసుని. అసలు యేసు ప్రభు బ్రతుకున్న కాలంలో పౌలు గారు యెరూషలేములో లేడు. ఆయన యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న కాలంలో ఎన్నడూ కూడా ఆయన యెరూషలేములో లేడు. యేసుని ఎన్నడూ కూడా ఆయన నేరుగా చూడలేదు. ఆయన గురించి ఎన్నడూ కూడా వినలేదు. ఆయన భూమి మీద ఉన్న కాలంలో ఎన్నడూ యేసుని గురించి సౌలు వినలేదు. కానీ యేసయ్య అంటున్నాడు, నీవు హింసించుతున్నా యేసుని. ఎప్పుడు హింసించాడా యేసుని? ఆయన ఎప్పుడు కూడా హింసించలా. కానీ క్రైస్తవులను హింసించాడు. కానీ వారిని హింసించటం అంటే ఎవరిని హింసించటం? యేసుని హింసించటమే. అందునిమిత్తమే ప్రియమైన సహోదరులారా,
ఒక విశ్వాస విషయంలో నువ్వు మాట్లాడేటప్పుడైనా, నువ్వు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడైనా బీ కేర్ఫుల్. సౌలు గారు నేనేదో దేవుని కొరకు గొప్ప సేవ చేస్తున్నాను అనుకున్నాడు. దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటంటే, నువ్వు నన్ను హింసిస్తున్నావు సౌలు. ఆయన ఏం గొప్ప సేవ చేస్తున్నాను అనుకున్నాడు, గొప్ప కార్యాలు నేను చేస్తున్నాను అనుకున్నాడు. కానీ ఆయనకి ఇచ్చిన రిపోర్ట్ ఏంటండి చెప్పాలి, నీవు నన్ను హింసిస్తున్నావు. ఈరోజు దేవుడి కొరకు మనం ఎన్నో చేస్తున్నాం, త్యాగాలు, గొప్ప గొప్ప పనులు. కానీ దేవుడు చివరికి వచ్చిన తర్వాత మనకేం రిపోర్ట్ ఇస్తున్నాడు? కొంతమంది ఉంటారు, నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను, నేను పగలు తెస్తాను, పగల కొడతాను. ఓకే, నువ్వు పగల కొడతావు, పగలు తెస్తావు, పర్వాలా. కానీ దేవుడు ఏమంటున్నాడు తర్వాత వచ్చి? కొంతమంది ఉన్నదన్నట్టు మాట్లాడతారు. దేనికి మాట్లాడతారు ఉన్నదన్నట్టు? ఒక మనిషిని రక్షించడానికి కాదు, ఒక మనిషిని చెడగొట్టడానికి. మీకు అర్థమవుతుందా? ఈ మాట నేను ఎక్కువ వివరించను, కానీ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నువ్వు చేసే పని దేవుడు తిరిగి నీకు ఏమని జవాబిస్తాడు, అదొకటి మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సౌలు ఎంతో కష్టపడ్డాడు దేవుని కొరకు, నిజంగా నిష్ఠ కలిగి జీవించాడు. బాల్య దినముల నుంచి ఆయన వంటి భక్తి కలిగిన భక్తిపరుడు ఎవరు కూడా లేరు. దేవుని కోసం తన స్వజనుల్ని హింసించడానికి బయలుదేరాడు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నీవు హింసించుతున్నా యేసుని. ఈరోజు నువ్వు సంఘం కొరకు ఏం చేస్తున్నావు అనేది, సంఘం విషయంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది, నీ తోటి సహోదరుడి విషయంలో, నీ సహోదరి విషయంలో, ఒక సంఘ సభ్యుడి విషయంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది, క్రీస్తు యొక్క శరీరంతో నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు అనేది రెండు ఒకటే. బైబిల్ చెప్తున్నది, కనబడి నీ తండ్రిని ప్రేమించలేని వాడివి, నీ కనబడని దేవుణ్ణి నువ్వు ఎలాగూ ప్రేమిస్తున్నావు. ఈరోజు తగ్గింపు ఉండట్లా, భక్తి ఎక్కువైన కొలది నా ఎంత భక్తిపరుడు ఎవరో లేరు అనుకున్నట్టుగానే అయిపోతుంది. నేను చాలా భక్తిపరుడిని అన్నట్లుగానే మనుషులు ప్రవర్తిస్తున్నారు. కరెక్టే, నువ్వు భక్తిపరుడివే. కానీ నీ భక్తిలో ఉన్నతమైన స్థితికి నువ్వు ఎదిగిన కొలది నీ తోటి వాని విషయంలో నీ ప్రవర్తన ఎలాగుందో నువ్వు జాగ్రత్తగా చూసుకో. క్రీస్తుని ప్రేమించడం అంటే ఆయన యొక్క సంఘాన్ని, ఆ సంఘంలో ఉన్న సహోదరుడిని, సహోదరి విషయంలో నీ ప్రవర్తనే నీ నిజమైన ప్రేమ. ఒకవేళ నీ మనసులో ప్రేమిస్తున్నాను నువ్వు అనుకుని నువ్వు నీ సహోదరుడికి కీడు చేస్తున్నట్లయితే, నీ సహోదరికి హాని చేస్తున్నట్లయితే, వాళ్ళు విశ్వాసంలో నుంచి జారిపోయేటట్టు నువ్వు చేస్తున్నట్టయితే చాలా జాగ్రత్త. నువ్వు నీ ఎదుటి వ్యక్తికి చేసే ప్రతిదీ నువ్వు దేవునికి చేస్తున్నట్టే. నీ తోటి వ్యక్తిని నువ్వు ప్రేమించావంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. అంటే దీని అర్థం వాక్యాన్ని పక్కన పెట్టమని కాదు. వాక్యం నీకు వచ్చిన తర్వాత, వాక్యానుసారంగా నువ్వు నడవటం మొదలుపెట్టిన తర్వాత, నీ తోటి వ్యక్తి విషయంలో నువ్వు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నామనేది కూడా నువ్వు చాలా జాగ్రత్తగా గమనించాలి. వాక్య విషయంలో నువ్వు ఎలా ఉన్నావు, నీ విషయంలో నువ్వు ఎలా ఉన్నావు, వాక్యం నీ విషయంలో. మూడవది, వాక్యాన్ని వెంబడించే వ్యక్తి విషయంలో నువ్వు ఎలాగూ ఉన్నావు అనే సంగతిని నువ్వు గమనించినప్పుడే నువ్వు ఆయన శరీరాన్ని వివేచిస్తున్నట్టు. హల్లెలూయా. ఆయన శరీరం అంటే ఆ రొట్టె ద్రాక్షరసం మాత్రమే కాదు, నీ కనబడేటువంటి ఆయన విశ్వాసంలో ఉండి ఆయన మార్గంలో నడిచే కనబడే ప్రతి సహోదరుడు, సహోదరి వారు ఎవరై ఉన్నారంటే ప్రభు యొక్క శరీరమై ఉన్నారు. అది నువ్వు గుర్తెరిగి నువ్వు ముందుకు సాగినప్పుడు, అప్పుడు ఈ యొక్క రొట్టెలో నువ్వు చేయి వేసినప్పుడు, ఆయన యొక్క రక్తంలో నువ్వు, ఆయన యొక్క రక్తాన్ని నువ్వు పానం చేసినప్పుడు నువ్వు యోగ్యుడు అవుతావు. ఒకవేళ యోగ్యత అంటే నువ్వేదో ఒక పరసైడులాగా చూడమని కాదు, అలానే పాపంలో నీ ఇష్టానుసారంగా కొనసాగుతూ సాగమని కాదు. కానీ ప్రవక్త అన్నాడు, నీ లోటులు నువ్వు ఎరిగినప్పుడు, ఆ లోటును ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు, ఆయన సహాయం నువ్వు కోరినప్పుడు నువ్వు యోగ్యుడు అవుతావు. ఆ యోగ్యత నీ యోగ్యత కాదు, ఆ యోగ్యత ఆయన ఇచ్చింది. కానీ ఆ యోగ్యత నీకు రావాలంటే నీ పొరపాటును ఆయన ఎదుట ఒప్పుకొని ఆయన సహాయాన్ని నువ్వు కోరుకోవాలి. అందునిమిత్తమే నేను డిసైడ్ చేయట్లేదు నువ్వు యోగ్యుడివా కాదా అనేది, ఆ డెసిషన్ నీదే. అందునిమిత్తమే ప్రారంభం దినాల్లో ఆ ప్రభురాత్రి భోజనాన్ని, ఆ రక్తాన్ని నేనే ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి తీసుకుని వచ్చేవాడిని. కానీ తర్వాత నేను ఇక్కడ నిలబడి ఆహ్వానించడం మొదలుపెట్టాను.
ఎందుకంటే యోగ్యత నిర్ణయించుకోవాల్సిన వాడివి నీవు. యోగ్యత నిర్ణయించుకుని రావలసిన వ్యక్తివి ఎవరు? నువ్వు. నేను నిర్ణయించను. నేను రావటం మొదలుపెట్టాను అనుకోండి, ఇదిగో నువ్వు యోగ్యుడు కాదు, నీకు అనవసరం అని నేను నిర్ణయం చేయను. అది నేను నిర్ణయం చేసినట్టు అవుద్ది. కానీ నువ్వు వచ్చావంటే నువ్వు నిర్ణయం చేసుకుని ముందుకి వస్తున్నావు. కానీ గుర్తుపెట్టుకో, నీ పొరపాటుని ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆయన తన రక్తంతో నిన్ను కడిగి ఆయన కృప ద్వారా నీకు యోగ్యతనిచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ సహవాసం అనేది, ఈ ప్రభురాత్రి భోజనం అనేది ప్రభువుతో సహవాసం చేయటం, ఆయనతో సంభాషించటం. నీ జీవితాన్ని ఆయన ఎదుట పెడతా ఉన్నప్పుడు, ఆయన ఏమై ఉన్నాడో ఆయన ఎదుట పెడతా ఉన్నప్పుడు, మీ ఇద్దరు కలిసి ఆ సహవాసంలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, కొంతకాలానికి నువ్వు ఎలా మారుతావు అంటే, నువ్వు ఆయన వలే మారుతావు. ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు, ఆ వాక్యంతో సహవాసం చేస్తున్నప్పుడు నువ్వు ఆయన వలే మారుతావు. ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా ఆయన వలే మారామో అప్పుడు ఎత్తబాటుకు మనం యోగ్యులమై ఉంటాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.